ఎప్పుడు పోయినా ఇక్కడ సబ్స్టేషన్ కావాలని చెప్పి అడుగుతుండే ఫస్ట్ నుంచి కూడా. నేను గెలవంగానే ప్రపోజల్స్ పెట్టినాం, శాంక్షన్ అయింది. మధ్యలో 3-4 నెలలు బాగా వర్షాలు పడడంతో ఆ వర్షాలు పడినంత కాలం కూడా మనకు గ్రౌండ్ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ 3-4 నెలలు ఆపుకున్నాం. మళ్ళీ పోయినసారి బాగా వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి. అది వర్షాలు పూర్తి కాగానే, వానాకాలం కంప్లీట్గా అయిపోగానే దీన్ని మనం అన్ని స్థాయిలో పూర్తి చేసుకొని ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన సబ్స్టేషన్. ఎందుకంటే మనం మన్యంకొండ దేవస్థానానికి సప్లై సరిగ్గా లేకుంటుండే, ఇబ్బంది పడుతూ ఉండే. అలాగే ఓబ్లాయపల్లి, కోటకదిర గ్రామాలకు కూడా ఇబ్బంది ఉంటుండే. కోడూరు నుంచి ఫీడర్ లైన్ ద్వారా వాళ్ళకు కరెంట్ వచ్చేది. ఇక్కడ వ్యవసాయదారులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు, చెరువులు కూడా ఉన్నాయి, మంచి పంటలు పండుతాయి. మరి వాళ్ళకు విద్యుత్ సమస్య ఉంది, అది ఎన్నో సంవత్సరాలుగా ఉంది, ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు. అది ఈరోజు మా గ్రంథాలయ చైర్మన్ గారి చొరవతోటి ఈరోజు ఈ సబ్స్టేషన్ను కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అనేక సబ్స్టేషన్లు ఎక్కడ ఏ గ్రామంలో ప్రాబ్లం ఉందని నా దృష్టికి వస్తే నేను సంబంధిత ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడుతున్నా, పైన కూడా CMD గారితో మాట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకుంటా ఉన్నాం. గతంలో పోలిస్తే ఇప్పుడు వినియోగం పెరిగింది, అలాగే వర్క్స్ కూడా పెంచుకుంటూ ఉన్నాం. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి, మోటార్లు ఎక్కువ పెడతా ఉన్నారు, బోర్లు తవ్వుతూ ఉన్నారు. ఆ భారం అంతా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద పడతా ఉంది. అయినా సరే ఎటువంటి ఇబ్బంది రాకుండా రైతు సోదరులకు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతు భరోసాతో పాటు రుణమాఫీ 2 లక్షల రూపాయలు దేశంలో ఎవ్వరు చేయలే. అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, మిగతా ఎవ్వరు కూడా 2 లక్షల రూపాయలు ఏకధాటిగా చేయలే. దీన్ని మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకొని పోవాలి. 23,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం వచ్చిన 6 నెలల్లో. అంటే ఇది మామూలు విషయం కాదు, దేశ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి. దీన్ని మా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్తా ఉన్నా. అలాగే మహిళలకు ఉచిత RTC ప్రయాణం. ఈరోజు మహబూబ్ నగర్ నుంచి ఎక్కడో పోతూ ఉన్నారు పిల్లలు చదువుకోవడానికి. ఎందుకు అంటే వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా దూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. ఇది కూడా ఎవ్వరు ఆలోచించండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ దేశంలోనే సక్సెస్ఫుల్ స్కీమ్గా నడుస్తూ ఉంది. అలాగే గృహజ్యోతి పథకం ఈరోజు ఇప్పుడు లిస్ట్ ఇచ్చింది మా SC గారు. నాకు దాదాపుగా ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 6,86,00,000 సబ్సిడీ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఫ్రీగా మా మహిళలకు, ఆ కుటుంబాలకు లాభం చేసినాం. కేవలం ఎలక్ట్రిసిటీ ద్వారా అయిన లాభం నేను చెప్తా ఉన్నా. ఈ మండలంలో 6,86,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇది మన జేబులకు వెళ్ళిపోయే డబ్బులు దాచేటట్టుగా, అది మన దగ్గరే ఉండేటట్టుగా చేసినాం. ఖచ్చితంగా 500 నుంచి 1000 రూపాయలు ప్రతి నెల ప్రతి కుటుంబం ఆదా చేస్తూ ఉంది. ఇది గతంలో 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగలే. అలాగే బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు పడతా ఉన్నాయి బోనస్లు. గిట్టుబాటు ధర కూడా గతంలో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఈరోజు మనం సన్న బియ్యం పండియాలని చెప్పి రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నందుకు సన్న బియ్యం పండించే రైతులు ప్రభుత్వం అన్న కొంటా ఉంది. లేదు ఈరోజు కర్ణాటకకు పోతే 2,700 రూపాయలు వస్తుంది క్వింటల్కి, అంతేనా? అంటే సన్న బియ్యం అనేది దేశంలో ఎవరైనా కొంటారు, ఎందుకంటే అది తినేది కాబట్టి. అదే దొడ్డు బియ్యం మనం తినము, ఎవరు తినరు. తీసుకొని పోయి దానాకి వేసుకోవాలి, ఇడ్లీ బండ్లకు అమ్ముకోవాలి. అందుకే ఆలోచన చేసి ఆ సిస్టమ్ను బంద్ చేసినాం. దళారీ వ్యవస్థను పెంచి పోషించే ఆ సిస్టమ్ను బంద్ చేసి రైతులకు ఎట్లా మేలు చేయాలి అని చెప్పి సన్న వడ్లు పండించుకోవాలి, దానికి మేము బోనస్ ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమం, వినూత్నమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మా కార్యకర్తలు అందరూ వచ్చి మీ అందరికి చెప్తా ఉన్నా, మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తక్కువ కాదు. అధికారులను గౌరవంగా చూసుకుంటా ఉన్నాం, వాళ్ళతోటి పనులు చేయించుకుంటున్నాం. గతంలో లాగా బెదిరించో అదో ఇదో చేసుకుంటలేం. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఇంకా మంచిగా పనిచేసేటట్టుగా మేము వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి పని చేయించుకుంటా ఉన్నాం.